నేర్చుకుందామండి. అందరం కలిసి ఒకరి ద్వారా ఒకరికి తెలిసిన విషయాలను నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మంచిది. నాకు ఇవ్వబడినటువంటి సమయంలో లూకా సువార్త నుండి మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. గత తరగతిలో చెప్పినటువంటి ఒక క్లుప్త విషయాలను నేను మరొకసారి జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. 39 నుండి 66 వచనం వరకు లూకా సువార్త 39 నుంచి 66 వచనముల వరకు గతంలో మనం నేర్చుకున్నాం. మరియా, యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియా మరి ఎలిజబెత్ జకర్యాల ఇంటిని దర్శించి వారికి వందనవచనం చేసింది. ఆ ఎలిజబెత్ గర్భవతిగా ఉంది. ఆమె వందనవచనం వినగానే ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసినట్లుగా చూశాం. ఆ తర్వాత ఎలిజబెత్ ఒక కీర్తన పాడినట్లుగా చూస్తూ ఉన్నాం. తర్వాత మరియమ్మ కూడా మాట్లాడిన విషయాలు మనం చూసాం. తర్వాత 57వ వచనం నుంచి 62వ వచనం వరకు ఎలిజబెత్ జకర్యాల కుమారుడైనటువంటి యోహాను జన్మించినట్లుగా, ఆ తర్వాత వారి ఇరుగు పొరుగు వారు వారితో కలిసి సంతోషించిన విషయాలను కూడా మనం చూసాం. 8వ దినాన జన్మించినటువంటి యోహానుకు 8వ దినాన యూదుల ఆచారం ప్రకారం సున్నతి చేయబడింది. ఆ తర్వాత నామకరణము కూడా చేయబడింది. గబ్రియేలు దూత ద్వారా ముందుగానే చెప్పబడినటువంటి ఆ పేరును యోహాన్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఈ విషయాలు 66వ వచనంతో మనం ముగించాం పోయిన తరగతిలో. ప్రభు హస్తం అతనికి తోడై ఉండడం కనుక ఆ సంగతులను గురించి విన్న వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడుగును అని వాటిని మనసులో ఉంచుకొనిరి అనేటువంటి వచనంతో గత తరగతిలో మనం ముగించామండి. ఇప్పుడు 66 నుంచి 67 నుంచి 80 వచనాలు ఈ యొక్క లూకా సువార్త 1వ అధ్యాయము 80 వచనాలు ఉన్నాయి. 80వ వచనం వరకు మరి అధ్యాయం ముగించాలని ఇష్టపడుతున్నాను ఈరోజు. 67 నుంచి 80 వచనాల వరకు ఉన్నటువంటి క్లుప్త సారాంశం ఏంటంటే, బాప్తిసం ఇచ్చే యోహాను జన్మించాడు. ఆయన తండ్రి అయినటువంటి జకర్యా ప్రవచించినటువంటి విషయాలను ఇక్కడ మనం చూడబోతున్నాం. జకర్యా, యోహాను తండ్రి అయినటువంటి జకర్యా ప్రవచించినట్లుగా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించినటువంటి విషయాలను మరి ఇక్కడ మనం చూడబోతూ ఉన్నాం. ఆ తర్వాత ఈ చివరి వచనమైనటువంటి 80వ వచనంలో యోహాను గురించి రాయబడినటువంటి మాటలు కూడా, శిశువు ఎదిగి ఆత్మ యందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో నుండెను అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. ఈ విషయాలు సువార్త పుస్తకాలలో మళ్ళీ బోధించబడతా ఉంటాయి. సహోదరులు శేఖర్ గారు, అలాగే జాషువా గారు, ఆ తర్వాత సైమనయ్య గారు ఈ విషయాలను బోధిస్తూ ఉన్నారు. తిరిగి వచ్చిన విషయాలు వస్తూ ఉంటాయి. ఓపికతో వినడానికి ప్రయత్నం చేద్దాం. 67వ వచనం అండి. 67వ వచనం లూకా సువార్త 1వ అధ్యాయం 67వ వచనం నుంచి 80వ వచనం వరకు ఈ దినం ముగించాలని ఇష్టపడుతున్నాను. దయచేసి మరి త్వరగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. 67వ వచనం, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. జకర్యా ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతని తండ్రి అంటే యోహాను తండ్రి. 66వ వచనంలో మరి 57 నుంచి 62 వచనాల వరకు యోహాను గారు జన్మించారు. ఆయనకు సున్నతి చేశారు యూదుల ఆచారం ప్రకారం. ఆ తర్వాత నామకరణం అంటే పేరు కూడా పెట్టబడింది. ఆ తండ్రి యోహాను తండ్రి అయినటువంటి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించు. 67 నుంచి 75 వచనాల వరకు, 67, 68, 75 వచనాల వరకు కలిసి ఉన్నాయండి. రెఫరెన్స్లు మనకు తెలుగు బైబిల్లో వచనాలు కలిసి ఉన్నాయి. 67 నుంచి 68 నుంచి 75 వచనాలు కలిపే ఉన్నాయి. అన్ని కూడా దాదాపుగా 9 వచనాలు అందులో కలిసి ఉన్నాయి. మరి వాటన్నిటికీ కలిపి క్రాస్ రెఫరెన్స్లు
రాసుకుందాం. మనము వీలైతే రాసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. మరి అవన్నీ రాసుకోవటానికి సమయం సరిపోద్దో లేదో అన్ని చదవబోము. ఏదన్నా ఒకటి చదువుతాం. ప్రవచించాడు జకర్యా, ప్రవచించను అనేటువంటి మాట మనం చూస్తే 67వ వచనానికి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనంలో కూడా చెప్పబడింది. మనుషులందరూ ప్రవచిస్తారు, యవనులు కలలకందరు, ముసలి వారు దర్శనములు చూస్తారు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తాం. యోవేలు 2వ అధ్యాయం 28వ వచనం. మొదటి రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 48వ వచనంలో దావీదు కూడా మాట్లాడతాడు. నా ఇంట్లో ఒక దీపాన్ని ఉంచావు నువ్వు, నా తర్వాత నా కుమారుని ఇశ్రాయేలులకు రాజుగా ఉండటానికి అని చెప్పేసి మాటలను మనం చూస్తాం. రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 40. కీర్తనలు 41:13, యోక 7:16, కీర్తనలు 132:17, ఇర్మియా 23:5-6 వచనాలు, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనం, రోమా 1:12, లేవి 26:42 వచనం. ఇవన్నీ కూడా 67 నుంచి 75 వచనాల వరకు ఉన్నటువంటి వాటికి రెఫరెన్స్లు అండి, క్రాస్ రెఫరెన్స్లు. మనం తర్వాత చెక్ చేసుకొని చదువుకుందాం. 68వ వచనం, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక అని మాట్లాడుతున్న మాటలు ఎవరంటే జకర్యా, యోహాను తండ్రి అయినటువంటి, బాప్తిసం ఇచ్చు యోహాను తండ్రి అయినటువంటి జకర్యా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు, అదిగో జకర్యా మాట్లాడుతూ ఉన్నాడు, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను అనేటువంటి ప్రవచనాన్ని చెప్తా ఉన్నాడు జకర్యా. ప్రవచనం చెప్తా ఉన్నాడు. దావీదు వంశమునందు అంటే దావీదు ఇంటిలో నుండి అనేటువంటి మాటలు కూడా మనము ప్రత్యేకంగా మనం చూడొచ్చండి. 69వ వచనంగా ఉంది ఆ మాట. తన సేవకుడైన దావీదు ఆ వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి, మనలను దేశించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను అనేటువంటి మాటను మనను మరి ప్రవచిస్తూ ఉన్నాడు జకర్యా గారు. దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను. అది ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట కూడా పలికించాడు. ఆదిలోనే, పూర్వకాలంలోనే, పితరుల కాలంలో నుంచే మరి పలికిస్తూ ఉన్నాడు. ప్రవక్తల ద్వారా ప్రవచన రూపంలో పలికిస్తున్నాడు అని చెప్పేసి జకర్యా గారు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనం. అపోస్తలులు 3:21, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించును, అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట అవశ్యము. ఆ పరిశుద్ధుల ప్రవక్తలైనటువంటి వారి ద్వారా ప్రవచించినటువంటి ప్రవచనాలు నెరవేరే కుదురుబాటు కాలం ఒకటి ఉంది. ఆ కాలం వచ్చేంత వరకు యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉండాలంటే పరలోక నివాసి అయ్యుండుట అవశ్యము అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ జకర్యా గారు ఏమంటున్నాడు, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. జకర్యా ద్వారా ఈ ప్రవచనం తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా కూడా ఆదిలో, పూర్వకాలంలో ప్రవచించాడు. అనేక ప్రవచనాలు ఉన్నాయి. మనం గమనించినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా ప్రారంభంలో యేసుక్రీస్తుని గురించి చెప్పినటువంటి ప్రవచనం అది.
ఆదికాండం 3:15 మనకు అందరికీ తెలుసు. అది యేసు క్రీస్తు వస్తాడు అనేటువంటి ప్రవచనం అండి. 3:15 చదువుదాం ఒకసారి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు నాదుగు. చూడు, యేసుక్రీస్తు వారిని గురించి మొట్టమొదటి పుస్తకము ఆదికాండము ప్రారంభముల గ్రంథంలోనే యేసుక్రీస్తు గురించి ప్రవచించినట్లుగా మీద కొట్టును, నీవు దానిని మడ మీద కొట్టుదు అని చెప్పాను. అది అంటే ఆయన నిన్ను తల మీద కొట్టును అనేటువంటి, ఆయన అంటే యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచనముగా మనము చూస్తాం. లూకా సువార్త మనం గమనిద్దాం. 70వ వచనం అండి. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించును. అపోస్తలుల కార్యం 3:27 చదివాము. 72వ వచనం. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనము అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధికి పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. ఈ రక్షణ యేసుక్రీస్తు ద్వారా మనకు కలుగజేసెను అనేటువంటి విషయాలను మరి జకరియా ప్రవచిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. జకరియా ద్వారా పలికిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి జకరియా నోట ప్రవచనంగా పలికిస్తున్నటువంటి మాటలు ఇవి. యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాలు. యేసుక్రీస్తు ఇంకా భౌతికంగా, భూ సంబంధంగా, శారీరకంగా ఇంకా జన్మించలేదండి. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆయన జన్మం గురించి మనం చూడబోతాం. మరి ముందుగానే ఆయన ఇశ్రాయేలీయులకు ముందుగా రక్షకుడని శత్రువుల చేతిలో నుండి విడిపిస్తాడు అనేటువంటి ప్రవచనాన్ని జకరియా నోట దేవుడు పలికిస్తూ ఉన్నాడు. అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణంను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దేవుడు చేసినటువంటి ఆ ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు దేవుడు అని తెలియదు. ఆదికాండము 12వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఏముందంటే మాట చదువుదాం. ఆదికాండము 12వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని శపించుదును, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడిన అబ్రాహాముతో అనగా. అది చూడండి, నీయందు అంటే అబ్రహాము ఆ సంతానము ద్వారా భూమిలో ఉన్నటువంటి సమస్త వంశములను ఆశీర్వదిస్తాను అని దేవుడు ముందుగానే తెలియపరిచాడు, అబ్రహాంతో తెలియపరిచాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆ మాటలను అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. హెజ్కేలు 16:60 కూడా ఒక మాట ఉందండి. ఆ తర్వాత చదువుకుందాం. హెజ్కేలు 16:60, కీర్తన 98:3, హెబ్రీ 6వ అధ్యాయము 13, 14 వచనాలు, 17, 18 వచనాలు అదే అధ్యాయంలో, రోమా 6వ అధ్యాయము 18, 22 వచనాలు, 18వ అధ్యాయము మరియు 22వ వచనం, 6వ అధ్యాయము 18వ వచనం, 22వ వచనం, హెబ్రీ 9వ అధ్యాయం 14వ వచనం, ఇర్మియా 32వ అధ్యాయం 39, 40 వచనాలు చదువుదాం. ఇర్మియా 32వ అధ్యాయము గమనించండి. 32వ అధ్యాయము 39, 40 వచనాలు మనం చూస్తే చూడండి. అక్కడ మరియు వారికిని వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయొచ్చు మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించదును అనేటువంటి ఆ ఇర్మియా భక్తుల ద్వారా ప్రవచిస్తున్నటువంటి ప్రవచన మాటలను కూడా మనము చూడొచ్చు. అంటే నిత్యమైన నిబంధన. ఇక్కడ లూకా సువార్తలో మనం చూస్తే
మరి తన పరిశుద్ధ నిబంధన ఆయన మన పితరులకు కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అదిగో చూడండి, పరిశుద్ధ నిబంధన యిర్మీయా ద్వారా కూడా ఒక నిత్యమైన నిబంధనను చేస్తాను, వారు నాకు భయపడటం ఎలాగో వాళ్ళకు నేర్పిస్తాను, భయభక్తులు వారికి పుట్టించదును అనేటువంటి మాటను యిర్మీయా గ్రంథంలో కూడా మనము చెప్పినట్లుగా చూడొచ్చు. ఎఫెసీ 4:24 లో ఒక ప్రవచనం ఉంది. మరి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఇవన్నీ కూడా మరి 67 నుంచి 75 వచనాల వరకు ఉన్నటువంటి క్రాస్ రిఫరెన్స్లు అండి. తర్వాత మనం చూసుకుందాం. ఇప్పుడు లూకా సువార్తలోకి వెళ్దాం. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసెను. అంటే యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలను జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచిస్తున్నటువంటి పలుకులుగా మనం చూడవచ్చు. తర్వాత మరియు ఓ శిశువా, 76వ వచనం అండి. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. యేసుక్రీస్తును కూడా ఏమని అంటారంటే సర్వోన్నతుడు అయిన ప్రవక్త అనబడదు అంటున్నాడు. 76 నుంచి 79 వచనాలు కలిసి ఉన్నాయండి. 4 వచనాలు. ఆ 4 వచనాలకి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనము ఇప్పుడు మనం చదువుకున్న మాట, మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు. యేసుక్రీస్తుని గురించి జకరియా చెప్తున్నటువంటి మాట ఏంటంటే సర్వోన్నతుని యొక్క ప్రవక్తగా యేసుక్రీస్తు పిలువబడతాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 40వ అధ్యాయము యెషయా 3వ వచనంలో, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాలము చేయుడి. మరి జకరియా కుమారుడైనటువంటి యోహాను తన తర్వాత రాబోతున్నటువంటి యేసుక్రీస్తుని గురించి మరి యెషయా గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. మలాకి 3:1 కూడా అదే మాట చెప్తున్నాడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 10వ వచనము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 9-10 వచనాలు. యెషయా గ్రంథము 9:2 ఒక మాట ఉంది, చూద్దాం. యెషయా గ్రంథము 9:2, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అనేటువంటి మాటను మనము 79వ వచనానికి మన క్రాస్ రిఫరెన్స్ గా చూసుకోవచ్చు. అదే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 9వ వచనము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 9వ వచనంలో కూడా అదే మాట రాయబడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 50వ వచనం, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 50వ వచనం, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం. ఈ రెఫరెన్స్లన్నీ మనం తర్వాత చూడొచ్చండి. మరి ముందుకు వెళ్దాం. మనము దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములు క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయమున
అరుణోదయ దర్శనం అనుగ్రహించను అనేటువంటి ఆ విషయాలను జకర్యా ప్రవచిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను తండ్రి అయినటువంటి జకర్యా యోహాను గురించి ప్రవచిస్తున్నాడు. ఆ తర్వాత ఒక రక్షణ శృంగం రాబోతుంది అనే యేసుక్రీస్తుని గురించి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. పుట్టినటువంటి బిడ్డ ఎలాంటి వాడవుతాడో అనేటువంటి విషయాల్ని అక్కడ కూడి వచ్చినటువంటి ఇరుగు పొరుగు వారందరూ ఆశ్చర్యపడ్డారు యోహాను గురించి. ఆ యోహాను గురించి చెప్తూ తండ్రి ఆ తర్వాత రక్షణ శృంగం రాబోతుంది అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారిని గురించి కూడా తెలియజేస్తూ పలుకుతున్నటువంటి మాటలు మనం చూడొచ్చు. చివరిగా 80వ వచనం చూస్తే లూకాసు వార్త 80వ వచనం, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో నుండెను. అంటే ఇది ఎవరి గురించి అంటే యోహాను గురించి అని మనకు బాగా అర్థమవుతుంది. ఇది ఎవరి గురించి అంటే యోహాను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండెను. ఎవరు అరణ్యములో ఉన్నదంటే యోహాను గారు అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. లూకాసు వార్త 2వ అధ్యాయము 40వ వచనంలో ఒక మాట ఉంది, చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనంలో, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండును, దేవుని దయ ఆయన మీద ఉండెను. ఇది ఎవరి గురించి అంటే యేసుక్రీస్తుని గురించి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చూస్తే, తిబెరీ కైసరీ ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యోదయాకు పొంతు పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను క్షమించాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం అండి. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యోదయారణ్యములో ప్రకటించుండెను. అదుగో ఆ శిశువు మరి లూకాసు వార్త 1:80లో శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది అనేటువంటి మాటను యోహాను గురించి చెప్తున్నాడు జకర్యా గారు. యోహాను గురించి చెప్తున్నాడు. అదే విషయాన్ని మత్తయి సువార్త కూడా 3వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి అరణ్యములో ప్రకటిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 7వ వచనం, వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగ చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళిరి, గాలి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళితిరి అని యేసు ఆ జనులను గురించి తెలియజేస్తున్నాడు. ఎక్కడున్నాడు ఈయన యోహాన్ అంటే అరణ్యములో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు కూడా జనులకు తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 7వ వచనం. ఇంకా మనం చూస్తే సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ సమూయేలు కూడా బాలుడగు సమూయేలు మరి ఎదుగుచూ బలము పొందుచుండెను అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. 2వ సమూయేలు 1వ గ్రంథంలో మనం కనుక గమనించినట్లయితే అక్కడ సమూయేలు గురించి ఒక మాట ఉందండి. ఆ మాట చదివి ముగిస్తాను, దయచేసి చూడండి. సమూయేలు 1వ గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం, బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అదే రీతిగా యోహాను గురించి చెప్తున్నటువంటి జకర్యా మాటలు కూడా మనం లూకాసు వార్తలు జ్ఞాపకం చేసుకుంటే, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినం వరకు అరణ్యములో ఉండెను అనేటువంటి మాటతో మరి ఈ అధ్యాయం ముగించబడతా ఉంది. కాబట్టి ఈ విషయాలను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు ఓపికతో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ.